హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, మనము సెప్టెంబర్ మంత్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, మీ హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, మీ రిలేషన్షిప్ పరంగా చూద్దామండి. ధనుసు రాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ వాళ్ళ రిలేషన్షిప్ పరంగా, హెల్త్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉండబోతుందో తెలియజేయండి యూనివర్స్. మీ హెల్త్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ మదర్ హెల్త్, మీ లవర్ అండ్ కిడ్స్ ప్లేస్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మీ మదర్ ఇన్ లా ప్లేస్, మీ ఫాదర్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు, ఖర్చులు. మీ హెల్త్ ఎలా ఉండబోతుంది? మీ హెల్త్ అయితే చాలా బాగుంటుందండి, హ్యాపీగా ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్, వారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, వారు ఏదో ఒక విషయంగా షార్ట్గా ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉన్నారు, ఎవరినో మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ మీ మదర్ హెల్త్, మీ మదర్ హెల్త్ చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ లవర్ అండ్ కిడ్స్ ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి. మీ డే టు డే లైఫ్, మీరు స్టక్ అయిపోతారండి. డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ బాధపడుతూ ఉంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్, మీ లైఫ్ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ మదర్ ఇలా ప్లేస్, ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి, వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ ఫాదర్ ప్లేస్, మీ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ వర్క్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్లో మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ లాభాలు, ఖర్చులు, మీకు లాభాలు వస్తాయి, అలాగే ఖర్చులు కూడా అవుతాయండి. మీకు లాభాలు అయితే చాలా బాగా వస్తుందండి, సెప్టెంబర్ మంత్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, ఇప్పుడు మనము ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చెప్తాను. ఫస్ట్ 10 days ఎలా ఉంది మీకు, అండ్ సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. ఓకే, मैंने रखा ना. ఓకే, ఫస్ట్ 10 daysలో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి, అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్ 10 days లాస్ట్లో మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి, దాని వలన ఇక్కడ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారనమాట. మిమ్మల్ని ఎవరో ఒకరు మోసం చేయడం లాంటిది జరుగుతుందండి. ఫస్ట్ 10 days లాస్ట్లో నుంచి సెకండ్ 10 days మిడిల్ వరకు అలాగే ఉంటుందన్నమాట. మీరు చాలా బాధపడుతూ ఉంటారు, ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుందండి. దానివలన మీరన్నా బాధపడుతూ ఉండొచ్చు, లేదా మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో వారన్నా చాలా బాధపడుతూ ఉంటారండి. అండ్ సెకండ్ 10 days లాస్ట్లో మీకు గుడ్ న్యూస్ వస్తుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ థర్డ్ 10 daysలో క్లోజ్డ్ బుక్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు అనమాట, కామ్గా అయిపోతారు ఇంకా. అండ్ రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఫస్ట్ 10 days హ్యాపీగా ఉంటారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, న్యూ బిగినింగ్ అవుతుంది, మీ కెరీర్ మీదే దృష్టి అనేది ఉంటుందన్నమాట మీకు. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, మనీ బాగా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ లాస్ట్లో మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి,
దాని వలన ఇక్కడ మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అండ్ ఎవరితోనో మళ్ళీ గొడవ అనేది మళ్ళీ జరుగుతుందన్నమాట. దాని వలన మీరన్నా బాధపడుతూ ఉండొచ్చు, లేదా మీరు ఎవరితోనైతే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారో వారన్నా బాధపడుతూ ఉండొచ్చు అనమాట. అండ్ మీకు సెకండ్ 10 days లాస్ట్లో ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుందండి. అండ్ థర్డ్ 10 daysలో క్లోజ్డ్ బుక్ అయిపోతారు. 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేస్తారండి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట. ఇప్పుడు మనము ఒరాకిల్ డేట్లో మీ ఎనర్జీ ఎలా ఉండబోతుందో చక్కగా చెప్తాను. మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్లో తెలియజేయండి యూనివర్స్. మీకు రీయూనియన్ అవుతుందండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ సెప్టెంబర్ మంత్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.